మహావతార్ బాబాజీ గారి జననం గురించి తెలుసుకుందాం. సాధారణ మానవ మేధస్సు గ్రహించలేని ఎన్నో భూమికలు ఈ సృష్టిలో నిరంతరం వర్ధిల్లుతూనే ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతాలు నిరంతరం ఈ సృష్టిలో జరుగుతూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు తన బోధనలు అన్నీ తన శరీర పతనం తర్వాత 500 సంవత్సరాలకు కనుమరుగు అవుతాయని తెలియజేశారు. అంతేగాక ఆయన దివ్య బోధలు మరలా 800 సంవత్సరాల తర్వాత నాగా అన్న పేరు కలిసిన మరొక సిద్ధుడు ఈ బోధలను మరలా వెలుగులోకి తెస్తాడు అని చెప్పారు. సరిగా 800 సంవత్సరాల తర్వాత నాగార్జున ఈ బోధలను ప్రచారం చేశారు. అంతేకాకుండా తన తరువాత కాలంలో మైత్రేయ అంటే విశ్వ బోధకుడు జనిస్తాడని, అతని పేరులో కూడా నాగశబ్దం ఉంటుందని తెలియజేశారు. నాగశబ్దం కలిగిన ఆ మహాపురుషుడు సిద్ధయోగిగా ఈనాడు మనకు ఎరుకలో నిలబడిన దివ్యమూర్తి బాబాజీ అని తెలియజేయడం జరిగింది. 203 AD నవంబర్ 30వ తారీఖున పరంగిపెట్టాయ్ అన్న తమిళనాడులోని కుగ్రామంలో దక్షిణ భారతంలో హిందూ మహాసముద్రంలో కలిసే కావేరీ నది ఒడ్డున ఒక దివ్య శిశువు జన్మించడం జరిగింది. ముందే నిర్ణయించిన ప్రకారం నాగ శబ్దంతో కలిసి ఆయన పేరు నాగరాజు అని ఆయన తల్లిదండ్రులు నామకరణం చేశారు. కుండలిని లోనున్న దివ్య చైతన్య శక్తికి మరి ఒక పేరు నాగరాజు. దక్షిణ భారతంలో మర్రి చెట్ల కింద ఏనాటి నుండో ఈనాటి వరకు నాగ ప్రతిమలను మనం చూస్తుంటాం. నాగరాజు జననం రోహిణి నక్షత్రంలో వడల గోత్రంలో జన్మించారు. శ్రీకృష్ణమూర్తి జనన నక్షత్రం, బాబాజీ జనన నక్షత్రం ఒకటి కావడం విశ్వ చైతన్య భూమికలో ఒక కారణం కావచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మ దివ్య అవతార జననం జూలై 20, 3228 BC అని తెలియజేయబడింది. కార్తీక దీపోత్సవం నాడు నాగరాజు జన్మించారు. ఈ పండుగను కార్తీక మాస పున్నమి నాడు జరుపుకుంటాం. గాఢాంధకర చీకట్లను పారద్రోలే పావనమూర్తి జననం కార్తీక పున్నమి కావడం శివ సంకల్పం కావచ్చు. చీకటిపై విజయంగా అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడానికి చిహ్నంగా కార్తీక పున్నమిని జరుపుకుంటారు. అంతేగాక మురుగా అంటే కుమారస్వామి తారకాసునిపై విజయం సాధించిన రోజు. శ్రీరామచంద్రమూర్తి రావణాసుర వధ అనంతరం అయోధ్య చేరిన రోజు. అటువంటి పవిత్రమైన విశిష్టమైన రోజు బాబాజీ జన్మదినం. శ్రీకృష్ణమూర్తి శ్రీ కుమారస్వాముల దివ్య అనుగ్రహాలు సమ్మిళితమై ఈ పరమ పవిత్ర శిశువు జన్మించాడు. మలబారు తీరంలోని ఒక చిన్న కుగ్రామం నుండి అనేక సంవత్సరాల క్రితం ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం కేరళ తీర ప్రాంతానికి వచ్చి నివసించింది. చరిత్ర చాటినట్లుగా నంబూద్రి కుటుంబాలు దైవసేవలోనూ విజ్ఞానంలోనూ హిమాలయాల వలె బాసిల్లారు. పరమ పవిత్రము ప్రత్యక్ష శివస్వరూపము అయిన కేదార క్షేత్రంలో ఈనాటికి శివార్చన చేస్తున్న మహనీయులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు.